హుండాయ్ వెన్యూ కొనాలా? లేకపోతే మహీంద్రా 3XO కొనాలా అని ఈ వీడియోలో తెలుసుకుందాం. ఏ కార్‌లో ప్లస్ పాయింట్స్ ఏంటి? మైనస్ పాయింట్స్ ఏంటి అని తెలుసుకుందాం. అదేవిధంగా ఏ కార్‌లో మంచి ఫీచర్స్ ఉన్నాయి? సేఫ్టీ దేంట్లో ఎక్కువుంది? మీకేం ఫీచర్స్ కావాలి? మీరు ఏ ఫీచర్స్‌లో కాంప్రమైజ్ కాకూడదు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎప్పుడైనా కార్ కొనేటప్పుడు ఇవన్నీ తెలుసుకొని కొంటే ఫ్యూచర్‌లో బాధపడకుండా ఉంటామనమాట. ఎందుకంటే సేఫ్టీ అనేది చాలా ఇంపార్టెంట్ కారు కొనేటప్పుడు. మీరు దేంట్లో కాంప్రమైజ్ అయినా పర్వాలేదు గానీ, సేఫ్టీ విషయంలో మాత్రం ఎప్పుడు కాంప్రమైజ్ కాకండి. ఇప్పుడు మనము ఏ కార్‌లో ప్లస్ పాయింట్స్ ఏంటి? అడ్వాంటేజెస్ ఏంటి? మైనస్ పాయింట్స్ ఏంటి అని తెలుసుకుందాం. ఇప్పుడు మనము హుండాయ్ వెన్యూతో స్టార్ట్ చేద్దాం. హుండాయ్ వెన్యూలో ఉన్న ప్లస్ పాయింట్స్ ఏంటి అంటే, చూడ్డానికి చాలా బావుంది. ముందున్న వెన్యూ కన్నా ఇప్పుడు ఫేస్ లిఫ్ట్ వచ్చింది కదా! ఇప్పుడైతే చాలా బావుందిది. కాస్త బాక్సీగా తయారు చేశారు. ముందున్నదైతే అంత బాక్సీగా అనిపించేది కాదు గానీ, ఇప్పుడైతే బావుందనమాట. ఇప్పుడు బాక్సీగానే ఉంది కాస్త. సో, చూడ్డానికి చాలా బావుంది. ఎక్స్‌టీరియర్‌గా, ఇంటీరియర్‌గా కూడా. హుండాయ్ గురించి చెప్పాలంటే, ఇంటీరియర్‌కి సంబంధించి చాలా చేస్తారనమాట. అది మంచి ప్లాస్టిక్, మంచి క్వాలిటీ ప్లాస్టిక్స్ కానీ, ఆ ఫ్యాబ్రిక్స్ కానీ, ఒకటని కాదు ప్రతి ఒక్కటి. ఆ మెటీరియల్ కానీ, డ్యూరబిలిటీ గానీ, ఫిట్ ఫినిష్ గానీ, కలర్ కాంబినేషన్స్ గానీ, చాలా బావుంటాయన్నమాట. సో, వీళ్ళని చూసి వేరే బ్రాండ్స్ కూడా ఇవి నేర్చుకుంటే చాలా బావుంటది. ఎస్పెషల్లీ ఆ ఫిట్ ఫినిషు, మంచి క్వాలిటీ మెటీరియల్ అది మాత్రం చాలా బావుంటాయి. మీకు ఇంటీరియర్ ఎస్పెషల్లీ చాలా బావుండాలి, ప్రీమియంగా ఉండాలి అనుకుంటే మీరు దీన్ని చూజ్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైమ్ ఫీచర్స్ కూడా వీళ్ళవి చాలా బావుంటాయి, ఎక్కువుంటాయన్నమాట. వేరే బ్రాండ్స్‌తో కంపేర్ చేస్తే ఇంటీరియర్ క్వాలిటీ బావుంటది కదా! అలాగే ఫీచర్స్ కూడా మంచి ఫీచర్స్ ఇస్తారు వీళ్ళు. అలాగే వాళ్ళిచ్చే ఇన్ఫోటైన్‌మెంట్ గానీ, ఏదైనా గానీ సమస్యలు లేకుండా పనిచేస్తాయన్నమాట. మీకు పీస్ ఆఫ్ మైండ్ కావాలి, ఏ సమస్యలు ఉండకూడదు కార్‌లో. అది మెకానికల్‌గా అయినా, ఎలక్ట్రానిక్ రిలేటెడ్ అయినా, ఎలక్ట్రికల్ రిలేటెడ్ అయినా ఏదైనా గానియండి. ఏ సమస్య ఉండకూడదు కార్‌లో. మంచిగా పనిచేయాలి అని అనుకుంటే గనక దీన్ని చూజ్ చేసుకోవచ్చు. నెక్స్టు ఇది గ్రౌండ్ క్లియరెన్స్ బావుంది. బాక్సీగా ఉంది. చూడ్డానికి చెప్పాను గదా! సీటింగ్ పొజిషన్ గూడా చాలా బావుంది. సస్పెన్షన్ గూడా చాలా బావుంది. దీంట్లో మీకు మల్టిపుల్ ఇంజిన్ ఆప్షన్స్ ఉన్నాయి. మీకు నేచురల్లీ యాస్పిరేటెడ్ ఇంజిన్ కావాలన్నా ఉంది. మీకు పెట్రోల్ అనమాట అది. ఎన్ఏ పెట్రోలు. అలాగే పెట్రోల్‌లో మీకు టర్బో కావాలన్నా గానీ అది గూడా ఉంది. ఇప్పుడు చాలామందికి డీజిల్ అంటే చాలా ఇష్టం. మంచిగా టార్క్ ఉంటుంది డీజిల్‌లో. చాలా బావుంటుందది డ్రైవ్ జేయడానికి. మైలేజ్ గూడా వస్తుంది గాబట్టి, మీకు డీజిల్ గావాలంటే డీజిల్ గూడా ఉందనమాట దీంట్లో. మీకు మాన్యువల్ గావాలన్నా మాన్యువల్‌లో గూడా తీసుకోవచ్చు. ఆటోమేటిక్ కావాలంటే ఆటోమేటిక్ గూడా అవైలబుల్ ఉంది. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి. నేచురల్లీ యాస్పిరేటెడ్ ఇంజిన్‌లో మాత్రం మాన్యువలే వస్తది. దేర్ ఈస్ నో ఆటోమేటిక్. మీకు ఆటోమేటిక్ కావాలంటే పెట్రోల్ టర్బోలో వస్తది. డీజిల్‌లో వస్తదనమాట. ఎన్ఐలో మాత్రం మాన్యువల్ మాత్రం దొరుకుతది మీకు. నెక్స్టు ఆఫ్టర్ సేల్ సర్వీస్ కూడా చాలా బావుంటుంది వీళ్ళది. మీకు ఆఫ్టర్ సేల్ సర్వీస్ కూడా బావుండాలి అంటే గనక మీరు దీన్ని చూజ్ చేసుకోవచ్చు. అలాగే రీసేల్ వాల్యూ కూడా బావుండాలి అన్నా గానీ దీన్ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. మీకిది ఫ్యామిలీకి చాలా బావుంటది. సిటీకి చాలా మంచి కార్ అనమాట ఇది. మంచిగా సస్పెన్షన్ చాలా బావుంటది. ఇంకోటేంటంటే దీంట్లో గుర్తుపెట్టుకోవాల్సింది సేఫ్టీ. ఈ కొత్త ఫేస్ లిఫ్ట్ వచ్చింది కదా! దాన్నైతే వీళ్ళు క్రాష్ టెస్ట్ చేయలేదనమాట. అది ఎన్ని స్టార్ వస్తుందో క్రాష్ టెస్ట్ చేస్తే మనకు తెలీదు. వీళ్ళు లాంచ్ టైమ్‌లో మాత్రం మంచిగా రీఇన్ఫోర్స్‌మెంట్ చేసాము. మంచి స్టీల్ వాడాము. క్రాష్ వర్తినెస్ ఉన్న స్ట్రక్చర్ ఇది అని చెప్పారనమాట. అంటే అది సేఫ్టీ టెస్ట్‌కి పంపించినప్పుడు మంచి స్టార్ రేటింగ్స్ వస్తాయని చెప్పారు. కానీ ఇంతవరకు దాన్ని క్రాష్ టెస్ట్ చేయలేదనమాట. సో, సేఫ్టీకి సంబంధించి మనకు తెలీదు. సో, అడాస్ లెవెల్ 2 అవన్నీ కూడా ఉన్నాయి దీంట్లో. మీకు అడాస్ కావాలంటే కూడా దీంట్లో దొరుకుతుంది. ఇప్పుడు మనము మహీంద్రా 3XOలోని ప్లస్ పాయింట్స్ ఏంటని తెలుసుకుందాం. దీంట్లో ఫస్ట్ ప్లస్ పాయింట్ ఏంటంటే సేఫ్టీ. మీకు 5 స్టార్ రేటెడ్ సేఫ్టీ కార్ కావాలంటే దీన్ని చూజ్ చేసుకోండి. మీకు మంచి సేఫెస్ట్ కార్ కావాలి, సేఫ్టీలో కాంప్రమైజ్ కాదలుచుకోలేదు అంటే గనక దీన్ని తీసుకోండి. మంచి సేఫ్టీ ఉంది, క్రాష్ టెస్ట్ చేసినప్పుడు 5 స్టార్ రేటెడ్ వచ్చింది. అంతేకాకుండా మీకు బిల్డ్ క్వాలిటీ కూడా తెలుస్తది మీకు. సాలిడ్ బిల్డ్ క్వాలిటీ ఉంటుంది. హెవీగా అనిపిస్తుంది. యూ కెన్ ఎక్స్‌పీరియన్స్ అనమాట. మీరు టెస్ట్ డ్రైవ్ చేసినప్పుడైనా మీరు చూడండి. చాలా సాలిడ్‌గా ఉంటుందనమాట. ఏదో ట్యాంక్ అంటాం కదా! అలాగుంటది. మంచిగా ఉంటుంది. నెక్స్ట్ ప్లస్ పాయింట్ ఏంటంటే
రైడ్ అండ్ హ్యాండ్లింగ్ అంటాం కదా, మంచి డ్రైవబిలిటీ కావాలి నాకు, మంచి సస్పెన్షన్ కావాలి, మంచి స్టీరింగ్ ఫీడ్బ్యాక్ కావాలి, మంచిగా హ్యాండ్లింగ్ ఉన్న కార్ కావాలి, స్టెబిలిటీ ఉండాలి, స్పీడ్గా వెళ్ళినప్పుడు కూడా కాన్ఫిడెంట్గా ఉండాలి, కనెక్టెడ్ ఫీల్ ఉండాలి అంటే కనుక మీరు దీన్ని చూస్ చేసుకోండి. ఈ అన్నింట్లో మంచి కార్ అనమాట ఇది. మీకు సేఫ్టీ దొరుకుతుంది, రైడ్ అండ్ హ్యాండ్లింగ్ చాలా బాగుంది, సస్పెన్షన్ బాగుంది, స్టీరింగ్ ఫీడ్బ్యాక్ బాగుంది. మీరు కార్నర్ తీసుకునేటప్పుడైనా కానీ, స్పీడ్కి వెళ్ళినప్పుడైనా కానీ మీ కంట్రోల్లో ఉన్నట్టు ఉంటుందన్నమాట కారు. సో మహీంద్రా వాళ్ళు దీనిపైన కూడా ఎక్కువ పని చేస్తూ ఉంటారు, సేఫ్టీ పైన, రైడ్ అండ్ హ్యాండ్లింగ్ పైన కూడా. సో మీకు మంచి డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ కావాలంటే దీన్ని చూస్ చేసుకోండి. నెక్స్ట్ ప్లస్ పాయింట్ ఏంటంటే, మంచి పవర్ఫుల్ ఇంజిన్ కావాలి నాకు, టర్బో ఇంజిన్స్ కావాలి, నాకు ఫన్ టు డ్రైవ్ కార్ కావాలి. ఐ లవ్ డ్రైవింగ్ ఫాస్ట్, పవర్ఫుల్ ఇంజిన్ కావాలి అనుకున్నప్పుడు ఎక్సిలేటర్ ఇచ్చిన వెంటనే నాకు పవర్ కావాలి, ఆ టార్క్ అండ్ పవర్ నాకు ఇన్స్టంట్ కావాలి అంటే కనుక మీరు దీన్ని చూస్ చేసుకోండి. మంచి ఇంజన్ ఇది. దీంట్లో కూడా మల్టిపుల్ ఇంజన్స్ ఉన్నాయి, అన్నీ టర్బో ఇంజన్సే. మీకు పవర్ఫుల్ ఇంజన్స్ కావాలంటే మహీంద్రా సూపర్ అనమాట. అది పెట్రోల్ అయినా కానీ, డీజిల్ అయినా కానీ, మహీంద్రా వాళ్ళ దగ్గర నేను చెప్పాను కదా ప్లస్ పాయింట్స్ ఉన్నాయనేసి, ఇది కూడా వన్ ఆఫ్ ది స్ట్రాంగెస్ట్ పాయింట్స్ అనమాట వాళ్ళ దగ్గర. సేఫ్టీ, డ్రైవబిలిటీ, ఇంజిన్స్ చాలా బాగుంటాయి. నెక్స్ట్ దీంట్లో ప్లస్ పాయింట్ ఏంటంటే, మీకు బ్యాక్ సీట్లో కూడా మంచి స్పేస్ దొరుకుతుంది అనమాట. నీ రూమ్ కూడా బాగుంది. మీరు వెనకాల ముగ్గురు కూర్చోవాలనుకుంటే కనుక మంచి స్పేస్ ఉన్న కార్ కావాలంటే దీన్ని చూస్ చేసుకోండి. సీటింగ్ కంఫర్ట్ కూడా చాలా బాగుంది. మీరు ఎంతసేపు జర్నీ చేసినా కానీ టైర్డ్ కారనమాట, చాలా బాగుంటుంది. డ్రైవింగ్ ఎంజాయ్ చేయాలంటే రైట్ చాయిస్ అనమాట మీకు ఇది. నెక్స్ట్ ఇప్పుడు రెండు కార్లలో ఉన్న మైనస్ పాయింట్స్ ఏంటని తెలుసుకుందాం. ఇప్పుడు మనము హుండాయ్ వెన్యూ నుంచి స్టార్ట్ చేస్తే, ఫస్ట్ నేను చెప్పాను కదా, అదే ఎన్ఏలో వాళ్ళు ఆటోమేటిక్ ఇవ్వలేదు, నాకైతే అదొక మైనస్ పాయింట్ అనిపిస్తుంది. ఇప్పుడు చాలామందికి న్యాచురలీ ఆస్పిరేటెడ్ ఇంజిన్ అంటే ఇష్టం, దాంట్లో ఆటోమేటిక్ కావాలంటే ఉంటే కొంటారు. వాళ్ళు ఎందుకు ఇవ్వలేదో నాకు అర్థం కావట్లేదు. ఇది ఒకటి మైనస్. రెండోది ఏంటంటే, వాళ్ళు క్రాష్ టెస్ట్ చేయలేదు, ఆ సేఫ్టీ గురించి మనకు తెలియదు. వాళ్ళు కార్లు లాంచ్ చేసిన వెంటనే క్రాష్ టెస్ట్ చేసి ఆ రిజల్ట్స్ అనౌన్స్ చేస్తే కొనేవాళ్ళు కాన్ఫిడెంట్గా కొనొచ్చు అనమాట. సో ఆ రెండు తప్ప ఇంకేం లేవు మైనస్ పాయింట్స్ దాంట్లో. నెక్స్ట్ మనము 3XOలో ఉన్న మైనస్ పాయింట్స్ ఏంటని చూస్తే, సేమ్ అదే. దీంట్లో టర్బోస్ ఉన్నాయి, పవర్ఫుల్ మంచి ఇంజిన్స్ ఉన్నాయి, దాంట్లో ఏమీ పేరు పెట్టాల్సిన అవసరం లేదు. న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ ఇంజిన్ వాళ్ళ దగ్గర లేదనమాట. ఇప్పుడు కొద్దిమందికి మంచి మైలేజ్ కావాలి, న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ ఇంజిన్ కావాలి, నాకు ఎన్ఏ ఇంజిన్ ఉంటే ఆ పవర్ లీనియర్గా వస్తుంది అనేసి చాలామంది ఎన్ఏ లవర్స్ కూడా ఉంటారనమాట. వాళ్ళకి ఎన్ఏ ఆప్షనే లేదు దీంట్లో. సో అంతే అండి, దీంట్లో కొన్ని ప్లస్ పాయింట్స్, మైనస్ పాయింట్స్ ఉంటాయి. ఈ 3XOలో మీకు అడాస్ లెవెల్ 2 కూడా ఉంది, పెద్ద పానరామిక్ సన్ రూఫ్ కూడా ఉంది. ఇప్పుడు చాలామందికి సన్ రూఫ్స్ అంటే చాలా ఇష్టం కదా. సన్ రూఫ్స్ అనేది చాలామంది కొనేటప్పుడు చాలా ఇష్టంగా కొంటారు, కానీ వాటి వల్ల పెద్ద యూజ్ ఏమి ఉండదు. సేఫ్టీ రిలేటెడ్ కూడా అంత మంచిదేం కాదు, అది గుర్తుపెట్టుకోండి. మీరు కొనేటప్పుడు ఏదో బాగా ఎక్సైట్మెంట్తో కొంటూ ఉంటాం అన్నమాట. సేఫ్టీ రిలేటెడ్, మెయింటెనెన్స్ రిలేటెడ్ ఇట్ ఈస్ నాట్ గుడ్. అది మీరు కాస్త తెలుసుకొని ఆ కార్ కొనేటప్పుడు వాళ్ళకు కూడా ఫీడ్బ్యాక్ ఇస్తూ ఉంటే మ్యానుఫ్యాక్చరర్స్ కూడా అర్థం చేసుకుంటారు. ఇంకొకటి ఏంటంటే, కంట్రోల్స్ అన్నీ టచ్లో పెట్టేస్తారు ఈ మధ్యన, అది కూడా మంచిది కాదు. ఎక్కువ స్క్రీన్స్ ఉండడం, కంట్రోల్స్ అన్నీ టచ్లో పెట్టేయడం, పెద్ద పెద్ద సన్ రూఫ్స్ ఉండడం, ఇట్ ఈస్ నాట్ గుడ్. అది కార్ అండి, అది మనకి సేఫ్టీ ప్రొవైడ్ చేస్తుంది కదా అది. సో ఇది అండి, ఇప్పుడైతే మనము టెక్నికల్ డీటెయిల్స్ తెలుసుకుందాం. ఇంజిన్ పవర్ ఏంటి, టార్క్ ఏంటి, డైమెన్షన్స్ ఏంటి అనేసి, ప్రైజెస్ ఏంటి అని చూద్దాం. ఇప్పుడు మనము 3XO నుంచి స్టార్ట్ చేద్దాం. 3 ఇంజిన్స్ ఉన్నాయని చెప్పాను కదా, 3 ఇవి టర్బో ఇంజిన్సే. ఫస్ట్ MPFI అనేసి ఫస్ట్ ఇంజిన్ 1.2 లీటర్, ఇది పవర్ వచ్చేసి 82 కిలోవాట్ ఉంది. టార్క్ చూస్తే 200 న్యూటన్ మీటర్స్ ఉన్నాయి. దీంట్లో చెప్పాను కదా మంచి పవర్ వస్తుంది, దీంట్లో టార్క్ అండ్ పవర్ చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఇంకొక ఇంజిన్ ఉందన్నట్టు కదా, అది కూడా 1.2 లీటరే, ఇది డైరెక్ట్ ఇంజెక్షన్ అనమాట. పవర్ 96 కిలోవాట్ ఉంది. టార్క్ వచ్చేసి 230 న్యూటన్ మీటర్స్ ఉంది. ఫస్ట్దే ఎక్కువ అనుకుంటే ఇది ఇంకా ఎక్కువ ఉంది టార్క్.
నెక్స్ట్ డీజిల్ ఉంది కదా, అది 1.5 లీటర్ అనమాట. పవరు 85.8 ఉంది. టార్క్ చూసారంటే 300 న్యూటన్ మీటర్స్ ఉంది. డీజిల్లో ఎప్పుడు కానీ టార్క్ ఎక్కువ ఉంటుందన్నమాట. నెక్స్ట్ ట్రాన్స్మిషన్ విషయానికి వస్తే, ఈ ఫస్ట్ పెట్రోల్ ఉన్నాయి కదా, పెట్రోల్లో 6 మాన్యువల్ ట్రాన్స్మిషన్, 6 ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్, అంటే టార్క్ కన్వర్టర్ వస్తుంది. మీకు మంచి ఆటోమేటిక్ కావాలంటే టార్క్ కన్వర్టర్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్ అనమాట. చాలా బాగుంటుంది. జర్కులు రావడం అదేమీ ఉండదు అనమాట. మీకు ఎంతసేపు జర్నీ చేసినా చాలా బాగుంటుంది. ఇప్పుడు చాలామంది సిటీల్లో ఎక్కువ డ్రైవ్ చేస్తూ ఉంటాం, ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది, లేదా లాంగ్ జర్నీలో వెళ్ళినప్పుడు కూడా నాకు ఆటోమేటిక్ అంటేనే ఇష్టం అనేసి చాలామంది మంచి ఆటోమేటిక్ కావాలంటే అంటారు కదా. మీకు దీంట్లో మంచి ఆటోమేటిక్ ఉంది, టార్క్ కన్వర్టర్ చాలా బాగుంటుంది. నెక్స్ట్ మనం డీజిల్లో చూసుకుంటే కనుక 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్, 6 స్పీడ్ ఏఎంటీ వస్తుంది దీంట్లో. ఆటోమేటిక్ ఏజిఎస్ ఏఎంటీ అంటాం కదా అది. సో ఇది టార్క్ కన్వర్టర్ కాదు, గుర్తుపెట్టుకోండి. అది మాకు రన్నింగ్ ఏం అంత ఎక్కువ లేదు, పెట్రోలే సరిపోతుందంటే పెట్రోల్ తీసుకోండి. మీకు ఎక్కువ లాంగ్ జర్నీస్ హైవేలో ఎక్కువ పోవాలన్నా, ఎక్కువ మైలేజ్ కావాలన్నా డీజిల్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్ అనమాట. నెక్స్ట్ డైమెన్షన్స్ విషయానికి వస్తే, లెంత్ ఇవన్నీ ఎంఎంలో ఉన్నాయి. 3990 ఉంది, విడ్త్ 1821 ఉంది, హైట్ 1647 ఉందన్నమాట. వీల్ బేస్ చూస్తే 2600 mm ఉంది. ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ 42 లీటర్స్ ఉంది. బూట్ స్పేసు 364 లీటర్స్ ఉంది. అలాగే మనము వెన్యూ విషయానికి వస్తే, దీంట్లో కూడా 3 ఇంజన్స్ ఉన్నాయన్నాను కదా. ఫస్ట్ది 1.2 లీటర్ ఎన్ఏ ఇంజిన్, పెట్రోల్. ఇది 83 ఉందన్నమాట హార్స్ పవర్. పవర్ చూసుకుంటే 83 ఉంది. అలాగే టార్క్ చూసుకుంటే 115 ఉంది. పెట్రోల్లో ఎప్పుడైనా తక్కువే ఉంటుంది, పైగా ఇది ఎన్ఏ కాబట్టి ఇంకా తక్కువ ఉంటుంది అనమాట. నెక్స్ట్ 1 లీటర్ టర్బో పెట్రోల్ ఇది చూస్తే పవరు 120 ఉంది. డిఫరెన్స్ చూడండి ఎంత ఉందో. ఎన్ఏ వచ్చేసి 83 ఉంది, ఇది 120 ఉంది. అదేవిధంగా టార్క్ చూస్తే కనుక 172 ఉందన్నమాట. అలాగే డీజిల్ విషయానికి వస్తే ఇది 1.5 లీటర్, పవరు 116 ఉందన్నమాట పిఎస్. అండ్ దెన్ టార్క్ చూస్తే 250 న్యూటన్ మీటర్స్ ఉందన్నమాట. సో నెక్స్ట్ ట్రాన్స్మిషన్ విషయానికి వస్తే, ఫస్ట్ 1.2 లీటర్ న్యాచురలీ ఆస్పిరేటెడ్ ఇంజిన్లో 5 స్పీడ్ మాన్యువల్ వస్తుంది. నేను చెప్పాను కదా, దర్ ఇస్ నో ఆటోమేటిక్ ఇన్ దిస్. మీకు ఎన్ఏ కావాలంటే ఓన్లీ మాన్యువల్ తీసుకోవాలి. నెక్స్ట్ టర్బో పెట్రోల్లో చూస్తే 6 స్పీడ్ ఐఎంటీ ఉంది, 7 స్పీడ్ డీసీటీ ఉంది, డ్యూయల్ క్లచ్ ట్రాన్స్మిషన్. ఇది కూడా మంచిదే, కానీ మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ కావాలంటే టార్క్ కన్వర్టర్ తర్వాతే డీసీటీ అనమాట. అది సిటీకైనా కానీ హైవేకైనా కానీ టార్క్ కన్వర్టర్ చాలా బాగుంటుంది. మనకు అది 3XOలో వస్తుంది. నెక్స్ట్ డీజిల్లో చూస్తే 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్, 6 స్పీడ్ ఆటోమేటిక్ ఇది టార్క్ కన్వర్టర్ వస్తుంది. మీకు టార్క్ కన్వర్టర్ దీంట్లో బాగుంది. ఓకే, టార్క్ కన్వర్టర్ డీజిల్లో మంచి ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్, పెట్రోల్లో 3XOలో మంచి ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్. నెక్స్ట్ ఇది ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ 45 లీటర్స్ ఉంది, బూట్ స్పేసు 385 లీటర్స్ ఉంది. నెక్స్ట్ డైమెన్షన్స్ చూస్తే ఇది లెంత్ కాస్త ఎక్కువ ఉంది, 3995. వీల్ బేస్ 2500. వీల్ బేస్ దాంట్లో ఎక్కువ ఉంది 3XOలో మనకి, కాబట్టి లెగ్ రూమ్ అంతా బాగుంటుంది అనమాట. విడ్త్ 1790 ఉంది. అలాగే హైట్ చూస్తే 1642 ఉందన్నమాట. ఇక్కడ మనం విడ్త్ చూసామంటే 3XOలో ఎక్కువ ఉంది, కాబట్టి 3 మెంబర్స్ కూడా కూర్చోవచ్చు. మనకు విడ్త్ చూడండి, దీంట్లో 3XOలో 1821 ఉందన్నమాట. అదే మనము దీంట్లో 3XOలో చూస్తే 1790 ఉంది. ఇప్పుడు మనము ఈ ప్రైస్ డీటెయిల్స్ చూద్దాము. మీకు తక్కువ బడ్జెట్ ఉంది కానీ మంచి పవర్ఫుల్ ఇంజన్ కావాలి, మంచి టర్బో కావాలి, సాలిడ్ బిల్డ్ క్వాలిటీ కావాలంటే కనుక మనకి దీంట్లో 3XOలో దొరుకుతుంది. స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి ఎంత ఉందంటే, ఇది 7,36,500 నుంచి స్టార్ట్ అవుతుంది. మంచి ప్రైస్ ఇది యాక్చువల్లీ, 7,36,500. అదే మనం ఆటోమేటిక్లో చూస్తే 9,71,000 నుంచి స్టార్ట్ అవుతుంది. అదే మనం డీజిల్లో మాన్యువల్ చూస్తే 8,99,500 వస్తుంది. అదే ఆటోమేటిక్ చూస్తే 10,85,000 ఉందన్నమాట. అదే మనము వెన్యూ చూసామంటే పెట్రోలు మాన్యువల్ 8 lakhs నుంచి స్టార్ట్ అవుతుంది. ఇది కాస్త ప్రైజ్ కొద్దిగా రేట్ ఎక్కువ ఉందన్నమాట. అదే మనము వెన్యూ ప్రైస్ డీటెయిల్స్ చూస్తే పెట్రోల్ మాన్యువల్లో 8 lakhs నుంచి స్టార్ట్ అవుతుంది. ఇది కాస్త కాస్ట్లీగా ఉంది కంపేర్డ్ టు 3XO.
అలాగే మనము పెట్రోల్ ఆటోమేటిక్‌లో చూస్తే 10,91,000 ఉందన్నమాట. సో, మనకు ఆటోమేటిక్‌లో కూడా 3x తక్కువకొస్తది. అదే మనము డీజిల్ చూస్తే డీజిలు మాన్యువల్ 9,87,900 ఉంది. అదే మనము ఆటోమేటిక్ చూస్తే 11,81,400 ఉంది. సో, ఇది అండి టెక్నికల్ అండ్ ప్రైస్ రిలేటెడ్ డీటెయిల్స్. సో, ఇప్పుడైతే ఎవరికి ఏది సూట్ అవుతుందంటే నేను ఆల్రెడీ చెప్పాను కదా! మీకు హైవే కావాలి, మంచి కార్ కావాలి. ఎంథ్యూసిస్టులు ఉంటారు కదా! కార్ లవర్స్, డ్రైవింగ్ ఎంజాయ్ చేసేవాళ్ళు వాళ్ళకైతే 3XO చాలా బావుంటది. సిటీ అండ్ ఆఫీస్ కమ్యూనిటీ కావాలి అంటే మంచిగా లోపల ప్రీమియం లుక్ ఉన్న కార్ కావాలి అంటే మీకు హుండాయ్ బావుంటది. అలాగే ఫ్యామిలీకి 5 మెంబర్స్‌కి కావాలంటే మనకి 3XO బావుంటది. కాస్త స్పేషియస్‌గా అనిపిస్తుందనమాట అది. అలాగే మంచి ఫీచర్స్ కావాలి నేను చెప్పినట్టుగా ప్రీమియంగా ఉండాలి, గ్లిచ్ ఫ్రీ సమస్యలు లేకుండా ఉండాలి అంటే మీకు వెన్యూ బావుంటది. సేఫ్టీ కావాలి, మంచి రైడ్ అండ్ హ్యాండ్లింగ్ కావాలి, సాలిడ్ బిల్డ్ క్వాలిటీ కావాలి అంటే మీకు మహీంద్రా 3XO. సో, ఇది అండి. మీరు దేనికి మల్టిపుల్ టైమ్స్ టెస్ట్ డ్రైవ్ చేయండి. దట్ ఈస్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. మీరు ఒకే రోజు బ్యాక్ టు బ్యాక్ 2 కార్‌ని టెస్ట్ డ్రైవ్ చేయండి. అప్పుడే తెలుస్తది. మీకు ఎన్ఏ సెట్ అవుతదా? టర్బో ఇంజిన్ సెట్ అవుతుందా? మాన్యువలా? ఆటోమేటికా? అని తెలుస్తదనమాట. ఇన్ కేస్ మీరు మాన్యువల్ నుంచి ఎన్ఏ నుంచి టర్బోకొస్తున్నా, టర్బో నుంచి ఎన్ఏకెళ్తున్నా గానీ, మీరు కాస్త మల్టిపుల్ టైమ్స్ టెస్ట్ డ్రైవ్ చేసినప్పుడు తెలుస్తదనమాట. సిటీలో అయినా, హైవేలో అయినా అది ఎలా రియాక్ట్ అవుతుంది. మీరిచ్చే యాక్సలరేషన్‌కి, ఆ ఇన్‌పుట్‌కి, ఆ సిటీలో ఎలా రియాక్ట్ అవుతుంది, హైవేలో ఎలా రియాక్ట్ అవుతుంది అనేది మీకు తెలుస్తది. అప్పుడే మీరు మంచి కార్‌ని డిసైడ్ చేసుకోగలరనమాట. సో, మల్టిపుల్ టైమ్స్ టెస్ట్ డ్రైవ్ చేసి తర్వాతే ఫైనల్ డెసిషన్ తీసుకోండి.